అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బోనస్ ప్రకటించి నేను రైతులను ఉద్ధరిస్తానని చెప్పి ఆ బోనస్ ఇవ్వకుండా విజయ డైరీని 10 ఏళ్లుగా పూర్తిగా నిర్వీర్యం చేసి ఇలా రైతులను అప్పుల పాలు చేసినటువంటి ఘనత కేసీఆర్ ప్రభుత్వం దక్కింది. ఇప్పటికే ఆ బోనస్ ₹4 3 ఏళ్లుగా రైతులు ఎదురు చూస్తున్నారు. మరి రైతులకు 100 కోట్లు బకాయి పడ్డటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పటి మంత్రి హరీష్ రావు గారు విజయ డైరీని పూర్తిగా నిర్వీర్యం చేసి, మదర్ డైరీని పూర్తిగా నిర్వీర్యం చేసి ఆయన సొంత డైరీ పెట్టుకొని ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్టల్ కానీ ఒక రకంగా రైతులను కేసీఆర్ మూస్తే ఇలా పాల సంఘం సంబంధించి పాలు పోసుకొని జీవనం గడిపే రైతన్నల మీద కూడా నీ నకిలీ పాలు తెచ్చి మా విజయ డైరీని సర్వనాశనం చేసినావు, మదర్ డైరీ సర్వనాశనం చేసినావు. మా గౌరవ ముఖ్యమంత్రి మాకు మాట ఇచ్చిండు, విజయ డైరీని మదర్ డైరీని కాపాడుకునే బాధ్యత మా ప్రభుత్వం పైన ఉంది. ఏదైతే నిలిచిపోయినటువంటి బోనస్ కూడా తప్పకుండా ఇద్దాం, రైతులను కాపాడుకుందాం, తెలంగాణలో రైతులకు పెద్దపీట వేద్దాం. ఏదైతే వాళ్ళకు చెల్లించాల్సినటువంటి బోనస్ ఉందో, ఏదైతే వాళ్ళు గతంలో చేసినటువంటి తప్పులను సరిదిద్దుకుంటూ వాళ్ళ మీద దర్యాప్తు చేసి విజయ డైరీని మదర్ డైరీని కాపాడుకుంటా అని చెప్పి ఇవాళ టెండర్ల ద్వారా విజయ డైరీకి మదర్ డైరీలకు పాలు సప్లై చేసే విధంగా మా గౌరవ ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారు. మీ లెక్క దొంగ కంపెనీలు పెట్టి మీ సతీమణి పేరు మీద, మీ బినామీ పేరు మీద మిర్చి మిల్క్ అని చెప్పి ఇంకొక మిల్క్ అని చెప్పి ఇలా టెండర్ లేకుండా సప్లై చేసిన ఘనత మీది. కక్కుర్తి కోసం తెలంగాణ సంపదను కాళేశ్వరం పేరు మీద, మిషన్ భగీరథ పేరు మీద ఇలా డైరీలో కూడా విజయ డైరీని మదర్ డైరీ ముంచిన చరిత్ర మీది. మీ పాపాలు ఎక్కువైనాయి కాబట్టే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టిరు. ఇంకా కూడా మీ చిల్లర బుద్ధులు మానుకోకపోతే రంగా బిల్లరు గ్రామాలలో తరిమి కొడతారు, జాగ్రత్త. అదే కదా 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలనలో టీఆర్ఎస్ చైర్మన్లు ఉన్నటువంటి సంస్థల్లో మదర్ డైరీ పాలను మార్కెట్లో అమ్మనీయలే. ఇదే ఇప్పుడు నీకు చెప్పినటువంటి హరీష్ రావు సతీమణి పేరున్నటువంటి మిల్చీ మిల్క్ సంబంధించినటువంటి టెండర్లు లేకుండా మదర్ డైరీ విజయ డైరీ పాలను సప్లై చేయకుండా, అంటే ప్రభుత్వ రంగ సంస్థలు గురుకుల హాస్టల్ కావచ్చండి, హాస్పిటల్లో సప్లై చేసే మిల్క్ను బంద్ చేసి వాళ్ళ సొంత ప్రోడక్ట్ అయినటువంటి మిర్చి మిల్క్ను పాలను సప్లై చేయడం వల్ల ఇక్కడ పాల ఉత్పత్తి పెరిగి సప్లై చేయలేకపోయినాయి. సప్లైలో ఇలా దొంగ కంపెనీలు సప్లై చేసాయి కాబట్టి నష్టాలు చవిచూసినాయి. అందుకే దీని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు సీరియస్గా తీసుకొని మదర్ డైరీని విజయ డైరీని రెండు కూడా అభివృద్ధి బాటలో నడపడానికి మళ్ళీ చర్యలు తీసుకుంటున్నాం. తప్పకుండా అప్పుడు రైతులను మోసం చేసిన చరిత్ర కేసీఆర్ది. రుణమాఫీలో మోసం చేసిండు. 2014లో బోనస్ ఇస్తని చెప్పి ఇప్పటికీ 3 సంవత్సరాల బకాయిలు ఉన్నాయి, 100 కోట్లు పెండింగ్ ఉన్నాయి. అవి ఇప్పుడు మదర్ డైరీ కానీ విజయ డైరీ కానీ ₹4 బోనస్ మా గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి మా ఎమ్మెల్యేలు అందరం తీసుకుపోయినాం. నిన్న కూడా అక్కడ పర్ణికారెడ్డి ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడడం జరిగింది. తప్పకుండా ఏదైతే బకాయిలు ఉన్నాయో అవి రేవంత్ రెడ్డి అన్న మా ముఖ్యమంత్రి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.